ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల వాక్య ధ్యానమునకు మీకు అందరికీ కూడా స్వాగతం. ఈ ఉదయకాలంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ కృతజ్ఞతలు, ఎందుకంటే మనల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు. ఈ దినము దేవుడు మనల్ని ఏ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే, రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 6 నుంచి 8వ వచనం వరకు రాయబడిన ప్రకారము, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము అని. ఈ మాటలను బట్టి మనకేమర్థమవుతుందంటే, మనం కృపావరములు కలిగి ఉన్నాము. అయితే మనకి ఇవ్వబడినటువంటి ప్రతి కృపావరం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కృపావరము ఉంటుంది. ఒక వ్యక్తి చర్చ్లో గిటార్ వాయిస్తూ ఉన్నాడంట. అతడు క్రొత్తగా ఆ చర్చ్లోకి వచ్చాడు. సరే, ఆ చర్చ్ సభ్యుడు వెళ్ళి అతనితో అన్నాడు, యు ఆర్ గుడ్ అట్ ప్లేయింగ్ గిటార్ అని చెప్పాడు. అప్పుడు అతను ఏమన్నాడంటే, థ్యాంక్ యూ అని చెప్పి, ఇదే నా మినిస్ట్రీ అని చెప్పాడంట. అప్పటి వరకు ఇతనికి మినిస్ట్రీనా ఇదేంటి, గిటార్ వాయించడం మినిస్ట్రీనా అని అతను ఆలోచనలో పడ్డాడంట. అతని ఆలోచన ఏంటంటే, ఏ విధంగా మినిస్ట్రీ అని అనుకుంటున్నాడు. అయితే అది నిజంగానే ప్రతి ఒక్కరికి ఒక మినిస్ట్రీ ఉంది అని అర్థమైందనమాట. అంటే అంతవరకు తాను చేస్తున్నాడు, తాను కూడా కొన్ని పనులు చేస్తున్నాడు. అయితే ఆ పనులన్నీ కూడా మినిస్ట్రీ అని అర్థం కాలేదు. అయితే అతడు ఆ చర్చ్లో గిటార్ వాయించడం తన మినిస్ట్రీ, అంటే అతడు చర్చ్లో సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి అది మినిస్ట్రీ. మరి నాకేం మినిస్ట్రీ ఉంది అని అనుకున్నాడు. అయితే తన ఫ్రెండ్, ఆ కొత్తగా వచ్చిన ఫ్రెండ్, తనకున్నటువంటి తలాంతు అది, ఏది, గిటార్ ప్లేయించడం. కాబట్టి అతడు గిటార్ ప్లే చేస్తూ అందరికీ సహాయం, అంటే ఒక ఆనందాన్ని, వర్షిప్ అంటే ఆరాధనలో తన వంతు పాత్ర పోషిస్తూ ఉన్నాడు. అంటే తనకున్నటువంటి మ్యూజికల్ ఎబిలిటీని అతడు ఇతరుల కోసం వాడుతూ ఉన్నాడు, దేవుని కోసం వాడుతూ ఉన్నాడు. అది ఇతనికి అర్థమైంది. ఆ విధంగా తను ఏమనుకున్నాడంటే, ఇది నిజంగానే ఒక మినిస్ట్రీ. అయితే నాకేం మినిస్ట్రీ ఉంది అని అతడు ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు అతనికి ఉన్నటువంటి మినిస్ట్రీ అతనికి అర్థమైంది. ఏంటంటే, తను చాలాసార్లు అందరినీ ప్రోత్సహిస్తూ వాళ్లకు చక్కగా డివోషనల్ మెసేజెస్ పెడుతూ ఉంటాడంట, పంపిస్తూ ఉంటాడంట. చిన్న చిన్న గ్రూపులలో మాట్లాడుతూ ఉంటాడంట. అంటే కౌన్సిలింగ్ లాగా, అంటే కొంతమందికి ఏదైనా సలహాలు అవసరమైతే దైవికమైన సలహాలు చెప్పడానికి, మరి ఎంకరేజింగ్గా నోట్స్ రాసి పంపించడానికి, అప్పుడప్పుడు వాళ్ళకు ఫోన్లు చేసి మాట్లాడడం, ఇదంతా చూస్తూ అతను చేస్తున్నాడు తను. కానీ అంతవరకు అది తనది కూడా ఇది ఒక మినిస్ట్రీ అని అతడు గుర్తించలేకపోయాడు. ఇది నా పరిచర్య అని గుర్తించలేకపోయాడు. మన జీవితాలలో ఎంతమంది ఉన్నాం అలాంటి వాళ్ళం? మనం కూడా చాలామంది ప్రార్థన పరిచర్య చేస్తూ ఉంటారు. నేనైతే ప్రార్థన పరిచర్యనే ఎక్కువ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నా వయసుని బట్టి, నా హెల్త్ని బట్టి నేను ఎక్కడికి వెళ్ళలేను. ఒకవేళ అవకాశము దొరికితే తప్పకుండా చర్చిలో, స్త్రీల మధ్య, గృహ కూడికలలో మెసేజెస్ కూడా చెప్తూ ఉంటాను. అయితే నా మెయిన్ పరిచర్య మాత్రం ఇంట్లో ప్రార్థనలు చేయడం, యూట్యూబ్లో ప్రార్థనలు చేయడం, అనేకుల కొరకు ప్రార్థనలు చేయడం. నేను ప్రార్థించేటప్పుడు, ఒక అంశం గురించి ప్రార్థించినప్పుడు వాళ్ళందరూ నా మనసులోకి వస్తారు. అంటే ఎవరెవరికైతే, ఇప్పుడు నేను పరీక్షల కొరకు ప్రార్థన చేస్తున్నాను, విద్యార్థుల కొరకు, నా దృష్టిలో ఉన్న విద్యార్థులందరూ కూడా గుర్తుకొస్తారు. నా దగ్గరలో ఉన్న విద్యార్థులు, మా ఇరుగు పొరుగు ఉన్నటువంటి విద్యార్థులు, నాకు తెలిసిన వాళ్ళు, మా బంధువుల పిల్లలు,
నా రక్త సంబంధికుల పిల్లలు అందరూ కూడా గుర్తుకొస్తారు. వాళ్ళు రాస్తున్న పరీక్షలు గుర్తుకొస్తాయి. అందుకే నేను ప్రార్థించేటప్పుడు వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేస్తాను. ఇప్పుడు వివాహ ప్రయత్నంలో అన్నప్పుడు ఎవరికైతే వివాహాలు కాలేదో వాళ్ళందరూ గుర్తుకొస్తారు. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తాను. సంతానం కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే అప్పుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళని గుర్తు చేసుకొని ప్రార్థన చేస్తాను. మరి ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను. అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కొరకు అంటే ఈ ప్రార్థన అనేది నాకు పరిచర్య కాబట్టి నేను అనేకుల కొరకు ఆ విధంగా ప్రార్థన చేయడం అది నాకు ధన్యతగా నేను భావిస్తాను. మరి ఎంతోమంది అనేకులకు ఆహారం పంచిపెడుతూ ఉంటారు. అంటే దిక్కులేని వారికి, అనాథలకు, బీదలకు, అలా అనాథ శరణాలయాలు ఉంటాయి. ఒక్కొక్కసారి అక్కడికి వెళ్తూ ఉంటారు. కొంతమంది వీధులలో అలా వెళ్ళి ర్యాండమ్గా తోచినట్లుగా చేస్తూ ఉంటారు. మన ఇంటికి వచ్చిన వాళ్లకు మనం చేస్తూ ఉంటాం. ఎంతోమందికి వస్త్రాలు ఇస్తూ ఉంటాం. ఎంతోమందికి బెడ్షీట్లు పంచుతూ ఉంటాం. ఇవన్నీ కూడా పరిచర్యలే. అంటే దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్య అన్నమాట. పౌలు గారు రోమీలకు రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనమంతా అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలో, బోధించువాడైతే బోధించుటలో, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలో పని కలిగి ఉందాం. అయితే ఎవరైనా వారి వారి పనిని శుద్ధ మనస్సుతో చేయాలి, జాగ్రత్తగా చేయాలి, కరుణతో చేయాలి, సంతోషంతో చేయాలి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. అంటే మనం కూడా మన జీవితాలలో మనం చేసే ప్రతి పరిచర్య కూడా దేవునికి ఇష్టమైన రీతిలో ఉండున్నట్లుగా మనం అందరికీ కనిపించాలని కాదు, అందరూ చూడాలని కాదు, మన యొక్క ఫలం అంతా కూడా తండ్రి సన్నిధిలో రహస్యమందు చూస్తున్న తండ్రికి కనిపించాలి. అప్పుడే మనకు పరలోకమందు ఫలం దొరుకుతుంది. మనం ఇక్కడే అందరికీ తెలిసేలాగా మనం చేసామనుకోండి, మన యొక్క ఆ ఫలం అంతా కూడా మనము ఈ లోకంలో మాత్రమే పొందుకుంటాం, కానీ పరలోకంలో పొందుకోలేము. ఈ లోకంలో అందరూ గొప్ప వాళ్ళు మనల్ని అనొచ్చు, కానీ పరలోకంలో మనకు ఆ స్థానము, ఆ పరిస్థితి ఉండదు. అందుకే మనం చేసేది నిష్కపటంగా చేయాలన్నమాట. ఆ విధంగా చేయాలని పౌలు గారు మనకు చెప్తూ ఉన్నారు. మా స్త్రీల మైత్రి పరిచర్యలో అయితే నాకు ఒక స్త్రీ తెలుసు. ఆమె మంచి పదవిలో ఉంటుంది. ఆమె ఒక టీచరు. ఆమె టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. కానీ విమెన్ ఫెలోషిప్లో మాత్రం తను చాలా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటుంది. ఆహారం పంచిపెట్టడంలో, ఆహారం వండడంలో, అందరికీ తగినట్లుగా పంచడంలో, తర్వాత దాన్ని సూపర్వైజ్ చేయడంలో, ఇదంతా కూడా ఆమె చాలా నైపుణ్యతతో చేస్తుందన్నమాట. కాబట్టి ఆమె పరిచర్య అది అని నాకు అర్థమైంది. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పరిచర్య ఉన్నట్లే ఆమెకు ఆ పరిచర్య చాలా ఇష్టమైన పరిచర్య. ఆమె ఒకవేళ పదవిలో ఉన్నప్పటికీ కూడా, అంటే విమెన్ ఫెలోషిప్ ట్రెజరర్ గానో లేకపోతే సెక్రటరీ గానో అలా ఉన్నా కూడా ఆమె ఆ పనినే బాగా ఇష్టపడేదన్నమాట. అందుకనే మనము ఇష్టమైనటువంటి పనిని చాలా బాగా చేయగలం కదా. అదేవిధంగా మన జీవితాలలో మనము దేవుడు మనకిచ్చిన ప్రతి కృపావరంను కూడా చక్కగా ఉపయోగించుకుంటూ ఇతరులకు మనము సేవలో పనికి రావాలి. అంటే దేవుని దృష్టిలో మనము ప్రతి పనిని కూడా పరిశుద్ధంగా, జాగ్రత్తగా, సంతోషంగా, నిష్కపటంగా చేయాలి. అలా చేయడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందామా? ప్రార్థనలలో ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలంలో సజీవుల లెక్కల మమ్మల్ని ఉంచి ఉన్నందుకు దేవా, ఈ ఉదయకాలంలో మేము శ్వాస పీలుస్తున్నామంటే ఇది నీ కృప. మా తండ్రి, మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి మమ్మల్ని ఈ రాత్రి అంతయు కూడా మంచి నిద్రతో
మమ్మల్ని ఆశీర్వదించి ఉదయకాలమున మమ్మల్ని ఎంతో క్షేమంగా నిద్ర లేపినందుకు, ఆరోగ్యంగా ఉంచినందుకు నీకు వందనములు తండ్రి. మరి ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. మా పనులన్నిట్లో కూడా మాకు విజయం అనుగ్రహించండి దేవా. నీవు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానము, వాక్యమును బట్టి నీకు వందనములు. ఈ దినము మాకు ఒక చక్కటి సందేశం ఇచ్చావు మా తండ్రి. మాకున్న కృపావరములను మేము చక్కగా వినియోగించుకోవడానికి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం. అవును ప్రభా, మా అందరికీ కూడా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకమైన కృపావరం ఉంటుంది ప్రభా. మరి ఎంతోమంది ప్రవచించేవారు ఉంటారు, ఎంతోమంది ప్రార్థించేవారు ఉంటారు, ఎంతోమంది ఇతరులకు కౌన్సిలింగ్ ఇచ్చేవారుగా ఉంటారు, ఉపదేశం చేసేవారుగా ఉంటారు. మరి ప్రభా, భోజనం పంచేవారుగా ఉంటారు తండ్రి, హెచ్చరించేవారుగా కొంతమంది ఉంటారు. ఈ విధంగా తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము, ఈ గొప్ప పరిచర్య, ఈ గొప్ప కృపావరములను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటూ, సంఘంలో మేమంతా కూడా సంతోషంగా కలిసిమెలిసి పని చేస్తున్నప్పుడు ఎవరికి తోచిన రీతిగా వాళ్ళు చేస్తూ ఉంటారు తండ్రి మా ప్రభా. అయితే ప్రతి పనిని కూడా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగాను, ప్రేమతోనూ, కరుణతోనూ, నిష్కపటంగాను చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మేము ఇంట్లో చేసే పరిచర్య కూడా ఎంతో గొప్పది నాయన. మా ఇంట్లో కుటుంబ సభ్యులకు మేము ఎంతో ప్రేమగా సమస్తం చేస్తూ ఉన్నాము. అందును బట్టి కూడా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ గొప్ప పరిచర్యను, మాకిచ్చిన పరిచర్యను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటూ, మేము ఎక్కడున్నా కూడా, మేము ఉద్యోగ జీవితంలో ఉన్నా, ఏ రంగంలో మేము పనిచేస్తున్నా, మా యొక్క జీవితాలలో మేము నీకు చేసే పరిచర్యను మర్చిపోకుండా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించి, నిరుద్యోగులుగా ఎవరైతే ఉండి చాలా కష్టపడుతూ దుఃఖంతో ఉన్నారో వారందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించి, ఉద్యోగాలు అనుగ్రహించి, ఆర్థిక పరిస్థితుల నుంచి వారిని విడుదల చేయమని, అప్పుల సమస్య నుంచి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుకుంటున్న విద్యార్థులందరినీ దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యం, తెలివి, జ్ఞానము, ముఖ్యంగా ప్రభా జ్ఞానం అనుగ్రహించండి. ఈ లోక జ్ఞానం కాదు, కానీ నీ జ్ఞానం అనుగ్రహించి జాగ్రత్తగా వారు బ్రతుకున్నట్లుగా నీ రక్తపు కంచెను వారి చుట్టూ వేయండి మా తండ్రి. బిడ్డలు కొంతమంది దూరంగా ఉంటూ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు తండ్రి. వారికి మీ యొక్క జ్ఞానం అనుగ్రహించమని తండ్రి. వారు మరి హోమ్ సిక్నెస్ ఫీల్ కాకుండా తండ్రి, నీవు తల్లిగా తండ్రిగా ఉన్నావని నమ్మి విశ్వాసంతో ప్రార్థనలో గడుపుతూ చక్కగా చదువుకునేలాగా సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి నీ దయ, నీ కృప అధికంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా. మరి ఉద్యోగాలు లేని వారంతా కూడా ఏవైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ప్రతి ప్రయత్నం సఫలం చేయండి. ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే ప్రతి వ్యాపారంను సఫలం చేయండి. మరి ప్రభా, ఎవరికైతే మీరు మంచి తలాంతులు ఇచ్చారో వారిని అందరినీ వారి వారి తలాంతులలో అభివృద్ధి చెందించండి. ముఖ్యంగా వ్యాపారం చేసేవారు, వారి ఏ వ్యాపారం చిన్నదైనా సరే ప్రభా, దాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించడానికి కృప దయచేయమని, సంతృష్టి కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నములు సఫలం చేయండి నాయన. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దర్శించండి. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవము అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ప్రతి కుటుంబంలోనూ సంతోషము, సమాధానం అనుగ్రహించండి. ప్రేమ కలిగినటువంటి వారే ప్రతి ఒక్కరు కూడా ఒకరి అందొకరు ఎంతో ప్రేమగా జీవించడానికి సహాయం చేయమని, కలతలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం మా ప్రభా తండ్రి. అనారోగ్యంతో ఎవరెవరైతే ఉన్నారో, భయంకరమైన అనారోగ్యాలు, మరి తీవ్రమైన క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వారు, ఐసీయూలో ఉన్నవారు, వెంటిలేటర్పై ఉన్నవారు, ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీ సన్నిధిలో మొరబెట్టుకుంటున్నాం నాయన. కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. దయగలిగిన దేవుడవు తండ్రి, నీవే కృపామయుడు మా ప్రభా. మా అందరితో మీరు మాట్లాడుతున్న దేవుడవు. ఎంతమంది నాయన ఏ కుటుంబాలలో అనారోగ్యంతో ఉన్నారో, ఎంతోమంది ప్రభా వేదనకరమైన పరిస్థితులలో ఉంటుండగా నాయన ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. మీరు స్వస్థపరిచే దేవుడు మా తండ్రి. ఎంతోమంది కీమోథెరపీల గుండా వెళ్తున్నారు, మరి డయాలసిస్లో గుండా వెళ్తున్నారు. వారి కిడ్నీలు పనిచేయనట్లుగా సహాయం చేయండి నాయన మా ప్రభా. మరి ప్రతి విధమైన అనారోగ్యం తొలగిపోనట్లుగా
మీరే కృప చూపించమని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. సర్జరీలో గుండా ఈ దినం సర్జరీలో గుండా వెళ్తున్న వారిని మీ కరుణతో దీవించి నాయన ప్రతి ఒక్కరూ ఆ సర్జరీలో త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి మా ప్రభా. నాయన మరి తండ్రి ప్రతి విధమైన వ్యాధి నుంచి నాయన మరి మందులు లేని స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా మీరు తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. మా దేవ రిపోర్ట్ల కొరకు ఎంతమంది వెళ్తున్నారో మంచి రిపోర్టు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. దేవా రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభా. నిన్ను అంగీకరించినట్లుగా ఎంతో కఠినమైన హృదయం కలిగిన వారు అనేక మంది ఉన్నారు తండ్రి. వారిని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి తండ్రి వారి హృదయాలలో ఆ భయంకరమైన కఠినత్వాన్ని తొలగించి నాయన నిన్ను అంగీకరించుటకు వారి హృదయంను ఆయత్తపరచమని తండ్రి నీ యొక్క సిలువ విలువను అర్థం చేసుకునేలాగా సహాయం చేయండి. వ్యసనాలకు లోనైన వారికి విడుదల దయచేయండి మా ప్రభా. నీ సేవను జరిగిస్తున్న సేవకురాలందరినీ ఆశీర్వదించండి దేవా ప్రభా. ప్రతి పరిస్థితుల్లోనైనా ప్రతి ఒక్కరికి కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. దయగలిగిన మా ప్రభా, నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవా. మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా ఇశ్రాయేల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించుము నాయన మా ప్రభా. ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాం. అమాయకులు అన్యాయాలకు గురవుతున్నారు నాయన మా ప్రభా. కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. ఎంతమంది అయితే న్యాయం కొరకు పోరాడుతున్నారో వారి పక్షంగా మీరుండి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఈ లోకంలో అంతా అన్యాయమే తండ్రి. మీరైతే న్యాయం జరిగిస్తారు తండ్రి. నీ పైన నిన్ను నమ్మి నీ కొరకు వారి కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగించమని నిన్ను బ్రతిమాలి అడుగుతుంటున్నాం నాయన. క్రైస్తవులపై జరుగుతున్న హింసలు, దాడులు ఆపివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేశము నిన్ను తెలుసుకొనిలాగున కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభానైనా మేము రాకడకు సిద్ధంగా ఉన్నట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా నీ ప్రేమతో మమ్మల్ని దీవించండి. ఈ దినము పనులకు వెళ్తున్న ప్రతి ఒక్కరిని వారి దైనందిన జీవితంలో వారు చేస్తున్న ఉద్యోగాలలో తండ్రి ప్రతి సమయంలో తోడుగా ఉండి కావలసిన స్కిల్స్ అనుగ్రహించి మంచి జ్ఞానంతో నడిపించండి. క్షేమమును భద్రతను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవ, ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.